బాస్ నుండి వెళ్ళిపోయిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకోమని నేనైతే నేను మర్చిపోను పవన్. వాము నాకైతే ఏడుపు వచ్చేసింది అమ్మ. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానా. సో నిన్న జరిగిన ఎలిమినేషన్ ఫెయిరా? అక్క పాపం వెళ్ళిపోయేటప్పుడు మేము కూడా అన్నపూర్ణేశ్వరి దగ్గర కారు చూసామన్న. ఎవరో బలి పెట్టారు ఇన్స్టాలో. ఎలిమినేషన్ వెళ్ళిపోతున్న ఇదేంటి రీతు అక్క కారు వెళ్ళిపోతుంది అని బాధపడి ఎవరు పెట్టారు. సారీ శ్రీజ. అది చూసామన్న, వెళ్ళిపోయింది అక్క. ఏం కాదు, ఇప్పుడు కొంచెం ఇన్ని రోజులు మాట్లాడింది కన్నా కొంచెం ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటారు. ఓకే, అంటే శ్రీజ ఎలిమినేషన్ ఫెయిర్ అంటారు? ఫెయిర్ అన్న. అంటే డిమోన్ పవన్ గేమ్ ఆడినప్పుడు డిమోన్ పవన్ గెలవకుండా శ్రీజానే గెలిచారని చెప్పి ఆడియన్స్ అందరు కూడా చెప్తున్నారు. మరి నిజంగా పవన్ ఎందుకు నచ్చట్లేదు, శ్రీజాకి ఎందుకు నచ్చుతుందో నాకు అర్థం కాదు. అంటే ఆమె గొంతుకి సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఆమె ఉన్న డేర్నెస్ కి సపోర్ట్ చేస్తున్నా జనాలు అర్థం కావట్లా. ఇప్పుడు ఇన్ని రోజులు అన్న ఎవరు ఎలిమినేట్ అయినా పెద్దగా ట్రోలింగ్ ఏమవలేదు, కానీ శ్రీజాకి ఎలిమినేట్ అయిన కాడ నుంచి ఇష్టంలో మోత మోగిస్తున్నారన్న. శ్రీజ ఎలిమినేట్ అయిందా అని చెప్పి చేస్తున్నారు. ఏం కదా అక్క, ఎలిమినేట్ అయితే అయింది, ఏమైంది చెప్పు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ చేయి. తనుజ అక్క సపోర్ట్ చేయి, ఇమాన్యుల్ సపోర్ట్ చేయి, ఓకేనా? ఏం కాదు. అసలు బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఏవి కూడా ప్లే చేయలేదు శ్రీజాది. మరి ఎలా చూడొచ్చు అది? ఏమైనా రీ ఎంట్రీ ఉండబోతుంది అంటారా? రీ ఎంట్రీ ఉంటే మళ్ళీ కంపే. బిగ్ బాస్ ఇన్ని రోజులు ఉన్న గోల సరిపోక మళ్ళీ ఇప్పుడు అసలుకే కండలు ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారనుకో. అసలు ఈ సినిమా ఎట్లుందంటే, ఇప్పుడు మనం నార్మల్గా ఒక సినిమా చూసి థియేటర్ నుండి వచ్చేస్తాం కదా, అట్లా కాదు. సినిమా రియేట్ చేసి రీల్ తిప్పి మళ్ళీ పుస్తకానికి తీసుకొస్తున్నారన్న బిగ్ బాస్. అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే శ్రీజాని సీక్రెట్ రూమ్ లో పెట్టారని చెప్పి చెప్తున్నారు, మీరేమంటారు? సీక్రెట్ రూమ్ లా రాత్రి కన్నా కారు వెళ్ళిపోయిందన్న రీల్స్ ఆవాసాలు పెడుతుంటే రూమ్ లో ఎందుకు పెడతారన్న? జనాలు పిచ్చోళ్ళని చేస్తారా? చేయరన్న, వెళ్ళిపోయింది. ఒకవేళ ఏమన్నా బిగ్ బాస్ రేటింగ్ ఏమన్నా తగ్గిపోయి ఈ ఉన్నోళ్ళ వల్ల కూడా కాకపోతే ఆమె గొంతు కోసమే తీసుకొస్తారు అంతే. రమ్య మోక్ష గురించి ఏం చెప్తారు? రమ్య మోక్ష అదే పికిల్స్ గారు రాంగ్ లోనే స్టార్టింగ్ లోనే అందరి మీద పవర్ గట్టిగా రాట కందులు చూపించడానికి తీసుకొచ్చింది గట్టిగా. చూద్దాం ఇంక ఇవేం చేస్తుందో. అదే అంటే రమ్య మోక్షకి మాట్లాడడం రాలేదు, ఏదో భయపడుతూ మాట్లాడిందని చెప్పారు, మీరేమంటారు? ఎందుకు మాట్లాడింది అన్న? ఆమె ఫైర్ గా మాట్లాడింది కదా. అంత పెద్ద ఆర్టిస్టులు తనుజ, పవన్ వాళ్ళందరితో బాగానే మాట్లాడింది, బాగానే ఫైర్ గా మాట్లాడింది. కానీ ఏంటంటే ఏమి కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అంటే ఇప్పుడు అలాగే చిట్టి పికిల్స్ రమ్య వచ్చింది కదా, ఇప్పుడు తను మన పవన్ కి రీతుకి మధ్యలో ఏమైనా గొడవ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అమ్మో, అసలు వాళ్ళిద్దరు అయస్కాంతం వాళ్ళు ఇచ్చినట్టు అలిగిపోయారన్నో. వాళ్ళిద్దరి మధ్య ఏ తుఫాన్లు గాలి వచ్చినా ఆగదో. వాళ్ళిద్దరు కంటిన్యూగా ఉంటుంది. ఎందుకంటే అయస్కాంతం మనం పినిసి ఎట్లా అతుక్కుంటారో అట్లా అతుక్కుపోయారు. నేను షాక్ అయిపోయినా. అసలు ఇంకా రీతు ఎలిమినేట్ అయిపోతుంది, పవన్ నుంచి వెళ్ళిపోతున్నా, రియాక్ట్ లో ఎమోషనల్ అయిపోతుంది కదా. వాము, నేనైతే 2 నిమిషం మళ్ళీ రీచ్ చూసాను రీల్ కోసం. భలే ఏడుస్తుంది అన్న. నువ్వు లేదు నేను ఉండలేను పవన్. బిగ్ బాస్ నుండి వెళ్ళిపోయిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకోమని నేనైతే నేను మర్చిపోను పవన్. వాము, నాకైతే ఏడుపు వచ్చేసింది అమ్మ. నిజంగా లవర్ కోసం 2-3 సంవత్సరాలు లవ్ చేసి సిన్సియర్గా ఉంటారు చూసావా, అంత కనెక్ట్ అయిపోయారు రా బాబోయ్. ఆయన ప్రతిసారి అమ్మాయిలు వెళ్ళిపోయినసారి ప్రతిసారి పెడుతున్నాడు అన్న. ఇక కొత్త ఏమన్నా అన్నకి ప్రతి పోయిన కూడా ఏడవడం పట్టుకోవడం ఏందన్న ఓదార్చి చేతులు పట్టుకుని నార్మల్గా ఉన్న ఎవరినైనా ఓదార్చు, దగ్గర పోయి దూరం అవుతున్నట్టు అంటే జనాలు గెలిపిపోయిన పవన్ దూరం అవుతున్న బాధపడింది అన్న. పక్క పవన్ కోసం వచ్చింది అనుకుంటా అన్న బిగ్ బాస్.